హాయ్ హర్షిని గారు. హాయ్. హర్షిని మరి మూవీస్‌లో చేశాను, తర్వాత సీరియల్స్‌లో చేశానన్నారు కదా! అసలు యాక్టింగ్ అనేది ఎక్కడ నేర్చుకున్నారు మరి? యాక్టింగ్ నేను థియేటర్స్‌లో నేర్చుకున్నాను. ఓకే. సో, నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో 2 ఇయర్స్ హెచ్ఆర్‌గా వర్క్ చేశాను హ్మ్. ముంబైలో. హ్మ్. తర్వాత నేను ఏదో సాధించాలి, నేను పుట్టిన నా తెలుగు ప్రజలు నన్ను ఏదో చిన్న చూపు చూస్తున్నప్పుడు నేనెక్కడో ఎళ్లి సాధిస్తే ఏం ప్రయోజనం అన్న ఉద్దేశంతో నేను హ్మ్. 2019లో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఓకే. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత థియేటర్ ప్లేస్‌లో యాక్టింగ్ నేర్చుకున్నా. హ్మ్. సో, అమన్ అహ్మద్ గారనేసి అన్నోన్ పెన్ అనమాట వాళ్ళది ఓకే. ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్‌లో నేను యాక్టింగ్ థియేటర్స్ చేశాను. 'బద్లావ్' అనే నాటకం నాకు ఇంకా ఫస్ట్ క్యారెక్టర్. నాకు ఓకే. యాక్టింగ్‌లో తెరంగేట్రం చేసింది 'బిందియా' అనే క్యారెక్టర్ చేశాను. ఓకే. హిందీలో అది ప్లే హ్మ్. 'లమ్మఖాన్‌లో', 'ఫినిక్స్‌లో', 'రవీంద్ర భారతిలో'. హ్మ్. సో, దాని తర్వాత థియేటర్ వచ్చేసి యాంకర్ ఝాన్సీ. ఝాన్సీ అక్క 'టిట్ హ్మ్. ఫర్ టాట్' అనే ఒక నాటకం రాసింది. షీ ఈస్ వెరీ నైస్ పర్సన్ ఝాన్సీ అక్క. ఓకే. సో, ఝాన్సీ అక్కతో పాటుగా 'టిట్ ఫర్ టాట్' మల్టిపుల్ ప్లేస్ చేస్తాం. అందులో కొంచెం యాక్టింగ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్‌గా 'అమ్మ చెక్కిన బొమ్మ' అనేసి ఒక ట్రాన్స్ లైఫ్ జర్నీని గోవాడ క్రియేషన్స్ వెంకట్ గోవాడ గారు డైరెక్టర్, జ్యోతిరాజ్ బి. శెట్టి గారు రాశారు. హ్మ్. ఆ నాటకం తెలుగు 2 రాష్ట్రాలే కాకుండా లైక్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మేము ప్రదర్శిస్తున్నాం. ఆ ఓకే. థియేటర్స్ ద్వారా యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటూ ఒకప్పటి కాలంలో 'తనికెళ్ళ భరణి' గారు గాని, పెద్ద పెద్ద హ్మ్. యాక్టర్స్ 'ప్రకాష్ రాజ్' వీళ్ళందరూ థియేటర్స్ నుండి వచ్చిన వాళ్ళే. అవును. థియేటర్స్ చేస్తే మనం స్పెసిఫిక్‌గా కాలేజెస్‌కి వెళ్లి యాక్టింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. హ్మ్. థియేటర్స్‌లోనే మనకి యాక్టింగ్ అని, అభినయాలు గాని, నవరసాలు కానీ ఇవన్నీ థియేటర్స్‌లోనే మనకి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఓకే. అలా థియేటర్స్ చేసుకుంటా, యాక్టింగ్ నేర్చుకుంటా, హ్మ్. మూవీస్‌లో కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఫ్ కమింగ్ సూన్ వెరీ సూన్‌గా నా లైఫ్ జర్నీ బయోపిక్ రాబోతుంది. ఓకే. సో, గ్రేట్. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు నా లైఫ్ జర్నీ విని ఇన్‌స్పైర్ అయ్యి బుక్ రాసాడు. అవును. నా లైఫ్ జర్నీ బుక్కొచ్చిందనమాట. ఓకే. బుక్ నేమ్ ఈజ్ 'అతడు ఆమె ఏ ట్రాన్స్‌జెండర్ ట్రూ స్టోరీ' అనే బుక్ ఉంటుంది. ఓకే. ఆ బుక్‌ని చూసి ఇంకొంతమంది ఇన్‌స్పైర్ అయ్యి డైరెక్టర్ సత్యచక్ర గారు నాకు అప్రోచ్ అయ్యారు. హ్మ్. ఆయన బయోపిక్ నాది రాసారు. ఓకే. లైక్ మూవీ తీయబోతున్నారనమాట. ఫస్ట్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు హ్మ్. డైలాగ్ వెర్షన్, స్క్రీన్ ప్లే అది రాస్తున్నారనమాట. ఓకే. వెరీ సూన్ గా దేవుడి దయ వల్ల నా బయోపిక్ అనేది ఒక అవును. మూవీ లాగా రాబోతుంది. అది మన ఎంటైర్ భారతదేశమంతా కూడా జనాలు చూడగలరు. అవును. వాళ్ళకొక అవేర్‌నెస్ వస్తుంది. వాట్ ఈస్ హ్మ్. ట్రాన్స్ లైఫ్ ఒక బాటిల్స్ నుండి ఇక్కడి వరకొస్తుందా? హ్మ్. ఒకసారి ఏదైనా సాధించాలి అనే కృషి పట్టుదల ఉంటే ఇక్కడి వరకు వెళ్ళొచ్చా? అవును. మనం కలలకన్నది నెరవేర్చుకోవటానికి జెండర్‌తో సంబంధం లేకుండా చేయొచ్చా అనేది చాలా అవును. మందికి ఇన్‌స్పైర్‌గా ఉంటుంది. చాలా మందికి హోప్ ఫర్ మోటివేట్ బెస్ట్. స్టోరీ‌లా కూడా యాహ్! ఉంటుంది. అవును. హ్మ్. అయితే ఇప్పుడు సక్సెస్ రానంత వరకు మనం చాలా స్ట్రగుల్ పడతాం కదా! అవును. మీ లైఫ్ ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? సక్సెస్ రాకముందు ఎలా ఉంది? యాహ్! యూ నో సక్సెస్ రాకముందు సొసైటీ ఫస్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు ఏందంటే, సొసైటీ థాట్ ప్రాసెస్ అనేది ఉంది గదా! అది లో లెవెల్‌లో ఉంది. లైక్ నేనెప్పుడు కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేయలేదు. హ్మ్. ముంబైలో సాఫ్ట్‌వేర్ జాబ్, ఎన్‌జీఓస్‌లో వర్క్ చేసేదాన్ని. అవును. బట్ మా విలేజ్‌లో జనాలు కానీ, మా రిలేటివ్స్ కానీ, నా క్లాస్‌మేట్స్ కానీ, కలీగ్స్ కానీ అందరూ మా ఇంటికెళ్ళటం, "మీ సిస్టర్ హిజ్రాగా మారింది గదా! ట్రైన్‌లో బెగ్గింగ్ చేస్తదా? లేకపోతే షాపుల్లో చేస్తదా?" అని క్వెషన్ చేసేవాళ్ళు. ఓకే. మా అక్క, మా తమ్ముడు నాకు ఫోను చేసి ఏడ్చేవాళ్ళు. "ఎందుకు నువ్వు ఇంత చదువుకున్నావు, లెక్చరర్ జాబు జనాలొచ్చేసి ఇట్లా అనుకుంటున్నారు నీ గురించి, ఇంత చిల్లరగా అనుకుంటున్నారు." అంటే ఐ ఫీల్ బ్యాడ్. ఎందుకు వాళ్ళ థింకింగ్ అలా ఉంది? హ్మ్. ఇఫ్ ఇఫ్ ఐ బికేమ్ ఏ ట్రాన్స్ అవి చేయటం నెసెసరీయా? భారత రాజ్యాంగం అందరికీ ఈక్వాలిటీ ఇచ్చింది. కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చింది. బీయింగ్ ఏ ట్రాన్స్ మాకెందుకు ఈక్వాలిటీ రాలేదు? హ్మ్. మేము ట్రాన్స్‌గా మారాను అనంగానే మీ థాట్ ప్రాసెస్ అక్కడికెందుకెళ్ళిపోతుంది? వై అవును. షుడ్ ఐ డూ? నేను హ్మ్. అదెందుకు చేయాలి? మీరు చేయాలని ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? హ్మ్. అని చాలా బాధనిపిచ్చి నేను ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఓకే. తర్వాత ఐ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్. హ్మ్. బీయింగ్ ఏ ట్రాన్స్ మల్టిపుల్ సెక్టార్స్‌లో సక్సెస్ వచ్చాయి. లైక్ నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వుమెన్ సేఫ్టీ వింగ్‌లో కోఆర్డినేటర్‌గా వర్క్ చేస్తున్నా 1 ఓకే. ఇయర్. సో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్‌లో యక్షి కూడలేని ఎన్‌జీఓస్‌తో నేను లైక్ 1 ½ ఇయర్ వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెలోగా వర్క్ చేశాను. ఓకే. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ యూనివర్సిటీలో కూడా ఒక ఐసీఎస్ఎస్ఆర్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ చేశాను. ఓకే. ఇలా ప్రాజెక్ట్ చేసుకుంటూ యాక్టింగ్‌లో, మోడలింగ్‌లో కూడా నేను హైదరాబాద్‌లో మల్తాయి స్టూడియోస్, మోక్ష్ గారి త్రూ మెనీ ర్యాంప్ వాక్స్ చేశాను. షో స్టాపర్‌గా వర్క్ చేశాను. హ్మ్. సెలబ్రిటీస్‌తో ర్యాంప్ వాక్ చేశాను. లైక్ రేణుదేశాయ్ గారు, ఝాన్సీ అక్క, మెనీ పీపుల్ ఇలాంటి హ్మ్. వాళ్ళందరితో అభిహార ఫ్యాషన్ వాక్‌కి నేను వాక్ చేశాను. హ్మ్. ఇలా ర్యాంప్ వాక్స్, యాక్టింగ్,
మోడలింగ్, ఎన్జిఓస్ త్రూ ఇలా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా ఇప్పుడు యాంకరింగ్ కూడా చేస్తున్నాను. క్యూ న్యూస్లో ఫస్ట్ యాంకరింగ్ చేస్తాను, తర్వాత టీవీ 45లో న్యూస్ బులెటిన్ చదివాను, ఇప్పుడు హిట్ టీవీలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇలా యాంకరింగ్లో ఇలా మల్టిపుల్ సెక్టార్స్లో తను ప్రూవ్ చేసుకుంటుంది అని. ఎట్ ద సేమ్ టైం కరోనా టైంలో నేను ఎన్జిఓస్తో టైఅప్ అయ్యి మెనీ అవేర్నెస్ లైక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి చేస్తాను. అలా నా సర్వీసెస్ గుర్తించి నేషనల్ సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్, సో లైక్ మెనీ మహిళా అవార్డు, లైక్ చాలా అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నాను అనమాట. అవార్డ్స్ వచ్చిన తర్వాత మెనీ ఛానల్స్ నా స్టోరీస్ కవర్ చేసినాయి. ప్రీవియస్గా చెప్పినట్టు బీబీసీలో వచ్చింది. మా ఊర్లో జనాలందరూ సాక్షి పేపర్ చదువుతారు. సాక్షి పేపర్లో మెయిన్ ఎడిషన్లో నా స్టోరీ వచ్చింది. ది హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, TV9లో, వనితాలో, ఈటీవీ యువ ప్రోగ్రాంలో మెనీ ప్రతి చోట వచ్చింది. యూట్యూబ్లో, గూగుల్లో నా పేరు కొట్టినా కూడా మెనీ వస్తాయి అనమాట. అలా మా ఊర్లో ప్రజలు, నాకు సంబంధించిన రిలేటివ్స్, నా సర్కిల్లోను దే ఆర్ రియలైజ్డ్ షీఈస్ డూయింగ్ సంథింగ్. అంటే హర్షిని అది కాదు అని నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను. కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండగలిగాను. ఒకప్పుడు ఊరెళ్తే నేను నన్ను చూసి గుసగుసలు ఆడుకున్నాను. అయ్యో ఆమె వచ్చింది, ఆమె ట్రాన్స్, వాళ్ళ అమ్మాయి ట్రాన్స్ అయింది, అట్లా నా దగ్గరకు వచ్చి ధైర్యం చేసి మాట్లాడే లేకుండా నన్ను చూసి గుసగుసలు ఆడుకొని నవ్వుకునే వాళ్ళు. ఇప్పుడు ఊరెళ్తే అందరూ వచ్చి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, నిన్ను పేపర్లో చూస్తాము, నిన్ను టీవీలో చూసాము, యూట్యూబ్లో నీ ఇంటర్వ్యూస్ చూసాము, ఒక్కసారి మా ఇంటికి రావాలి భోజనానికి, నువ్వు మా ఇంటికి పెళ్ళికి రావాలి. పీపుల్ ఆర్ ఆస్కింగ్, కాలింగ్. అంటే సక్సెస్ రాకముందు గుసగుసలు ఆడుకొని నన్ను చిన్న చూపుగా మాట్లాడిన మనుషులు సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళే అప్రిషియేషన్ చేస్తుంటే దిస్ ఈజ్ మై సక్సెస్. బిఫోర్ సక్సెస్ కి ఆఫ్టర్ సక్సెస్ కి దిస్ ఇస్ డిఫరెన్స్. బిఫోర్ సక్సెస్ ఏంటంటే మనల్ని చూసి గుసగుసలు ఆడుకోవటం, మనం చెయ్యని తప్పులు మన మీద వేయటం చేస్తారు. సక్సెస్ వచ్చిన తర్వాత ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, హ్యాపీ అమ్మ, మళ్ళీ కలిపేసుకుంటారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. నేనేందంటే దీన్ని బిలీవ్ చేయను. ఎవరైతే మన ఒంటరితనంలో, మన లోలో, మనకి ఏమీ లేనప్పుడు మనతో ఉంటారా, దే ఆర్ రియల్ పీపుల్. సక్సెస్ వచ్చిన తర్వాత బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళనట్టు వాళ్తారు కదా, ఐ డోంట్ బిలీవ్ దట్. ఇప్పటికీ నా క్యారెక్టర్ ఏంటంటే అండి, నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకళ్ళకి పెళ్లి జరుగుతుంది, ఒకళ్ళ ఇంట్లో చావుంది. పెళ్లికి పోను, చావుకే పోతా. ఎందుకంటే వెనెవర్ వీ నీడ్, మన అవసరం ఉన్నప్పుడు మనం ఉంటేనే దట్ ఈస్ రియల్ హ్యుమానిటీ. నా అవసరంలో నాకు ఎవరూ లేరు. ఇప్పుడు నాకు సక్సెస్ వచ్చిన తర్వాత మీ అందరూ వచ్చి నాకేంటి ప్రయోజనం? ఇప్పుడు నాకున్న బాధల్లో ఏంటంటే, నా బాధలో, ఒంటరితనంలో, అన్నింటిలో ఉన్న వాళ్ళు అమ్మా నాన్న, దే ఆర్ నాట్ విత్ మీ. కాకపోతే ఒకే హోప్ ఏంటంటే, నాకు వచ్చే ప్రతి క్లాప్లు, నాకు వచ్చే ప్రతి అవార్డు, నేను అనుభవించే ప్రతి సక్సెస్ కూడా మా అమ్మ నాన్నకే చెందుతాయి. సో వాళ్ళు ఎక్కడున్నా కూడా నా సక్సెస్ లో బ్రతికే ఉంటారు అనే ఒక హోప్ తో ముందుకెళ్తున్నా, అంతే. ఫైనల్ గా ట్రాన్స్ అందరికి మీనింగ్ ఇచ్చే సలహా ఏంటి, మోటివేషన్ ఏంటి? సో ఎవ్రీబడి డిజర్వ్స్ రెస్పెక్ట్ అండి. సో మనం ట్రాన్స్ కమ్యూనిటీలో ఉండి కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటూ ఉన్నారే అనుకోండి, సొసైటీ చిన్న చూపు చూస్తుంది, చీపో అంటుంది. అదే మీరు చదువుకొని ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారే అనుకోండి, మేడం అని ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. డబ్బేముంటుందండి, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇప్పుడు మనం చచ్చిపోయేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే పోతాము. అంటే సమాధిలో ముక్కు పుడుకున్నా కూడా తీసేస్తారు, మట్టిలోనే కలిసిపోతాం. డబ్బు సంపాదన అనేసి మనము ఒక వాల్యూస్ మర్చిపోయి, కొంతమంది వాల్యూస్ మర్చిపోయి డబ్బు సంపాదన కోసం అలా చేస్తున్నారు. కాదు, వీ నీడ్ రెస్పెక్ట్. మనం చనిపోయాక కూడా భూమి మీద బతికుండేది ఏదంటే మనం సంపాదించుకున్న పేరు, మన మంచితనమే. సో ఎవ్రీబడి డిజర్వ్స్ రెస్పెక్ట్. మీరు రెస్పెక్ట్ గా బ్రతకడానికి ప్రయత్నించండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్. నేను తల్లిదండ్రులకు కూడా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు 9 మాసాలు మోసి కన్నా మీ బిడ్డ రోడ్డు పక్కన బెగ్గర్ గాను, సెక్స్ వర్కర్ గాను మారిపోతుంటే కారణం మీరే. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ మీ కడుపులో పుట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, చదివిస్తున్నారు, ఒక భవిష్యత్తు ఇస్తున్నారు. అదే మీ కడుపులో పుట్టింది ట్రాన్స్ అని తెలియగానే ఇంట్లో గెంటేస్తున్నారు. 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి ఏమైపోతారు వాళ్ళు? బెగ్గర్ గాను, సెక్స్ వర్కర్ గాను మారుతున్నారు. ఫస్ట్ మీ నుండి యాక్సెప్ట్ చేయాలి, తల్లిదండ్రుల నుండి యాక్సెప్ట్ రావాలి, తర్వాత సొసైటీ నుండి యాక్సెప్ట్ రావాలి, తర్వాత కమ్యూనిటీ నుండి కూడా రియలైజేషన్ రావాలి. ఈ లైఫ్ లో విలువ లేదు, మేము ఒక రెస్పెక్టబుల్ లైఫ్ కావాలి, మాకు వాల్యూ కావాలి, వీ నీడ్ రెస్పెక్ట్. సొసైటీ నుండి ఏంటి, జాలి దయ కాదండి, ఈక్వాలిటీ లైక్ ఆపర్చునిటీస్ కావాలి, కొంచెం రెస్పెక్ట్ కావాలి. అప్పుడు సొసైటీలో కొంచెం చేంజ్ వస్తుంది. థ్యాంక్ యూ హర్షిని గారు. మీలాంటి వాళ్ళు ఇంకా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిని. థ్యాంక్ యూ సో మచ్.